వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, శివరాత్రి రోజు ఓంకారం చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు. అయితే ఓంకారం మనం ఎలా చేయాలి? ఈ రోజునైనా ప్రతి రోజైనా కానీ, అదే కాకుండా మనకి ఓంకారం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఓంకారనాదం అనేటువంటిది ప్రణవం అని మనం చెప్పుకుంటాం. మొట్టమొదటి యొక్క ఇదే ఓంకార శబ్దం. ఆ ఓంకారములో నుంచే అన్ని పుట్టుకొని వచ్చాయి అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అటువంటి ఓంకారము ఒక మహాశివరాత్రి నాడనేటువంటిదే కాదు, కానీ ఎప్పుడైనా ఓంకార శబ్దాన్ని మనం ఎప్పుడు పఠించాలి, ఎలా పఠించాలి అనేటువంటిది మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి. ఎప్పుడు ఓంకార నాదానికి అద్భుతమైనటువంటి ఇది మనకు వస్తుంది అంటే దానికి ఎప్పుడు అద్భుతమైనటువంటి ఇదే ఉంటుంది. ఓంకారము అనేటువంటి దాన్ని మనము ఎప్పుడు ఉచ్చరిస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది మొట్టమొదటిసారిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఓంకార నాదాన్ని నేను ఓంకారం పలుకుతాను అంటే కుదరదు, అలా చేరాదు. అయితే అసలు మామూలుగా తెల్లవారుజాముననే లేచి సకల దేవతలు కిందికి దిగి వచ్చేటువంటి సమయము బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది. జాము అంటారు, తెల్లవారు జాము. ఇప్పుడు జాము అనేటువంటిది చాలా మందికి తెలియదు. రాత్రి 12-1 గంట వరకు అప్పుడు తిని పడుకుంటుంటారు. మామూలు సహజంగా ఉద్యోగస్తులు పాపం వాళ్ళ తప్పు కాదు కదా, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. పూర్వం అంతా కూడా మామూలుగా రైతాంగము మీద ఆధారపడినటువంటి వాళ్ళు కాబట్టి పొలాలకు వెళ్ళి రావడము తెల్లవారుజామునే, సాయంత్రానికి ఇంటికి రావడము 4 గంటలకు, స్నానం చేసి సుష్టుగా తిరిగి 7 గంటలకు పడుకోవడము జరుగుతూ ఉండింది. ఆ రోజు అందరూ కూడా పంటల మీద ఆధారపడినటువంటి. ఈ రోజు అనేక రకాల ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు. ఈ 24/7 అనేటువంటిది వచ్చింది సహజముగా. అనేక రకాల కంపెనీలు తెల్లవార్లు వర్క్ చేసేటువంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ నిజంగా కూడా కంపెనీలు ఇవన్నీ కూడా ఇంకా అద్భుతముగా నడవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు అద్భుతంగా నడవాలి, మిగతావన్నీ కూడా అద్భుతంగా నడవాలి అని అనుకుంటే ఇప్పుడు మనకు దేవాలయాలన్నీ కూడా ఆ సమయంలో తెరిచి ఉండవు. తెల్లవారుజామునే తెరుస్తారు దేవాలయాలు. అందుకని తెల్లవారుజామున ఎప్పుడైతే మనము స్నానము అనేటువంటిది చేసి ప్రశాంతముగా ఉన్నటువంటి సమయములో ఓంకార శబ్దము గనక మనము ఉచ్చరిస్తున్నాము అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దుష్ట శక్తులు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీ అనేటువంటిది, ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా పోవడమే కాకుండా మన శరీరములో ఉండేటువంటి రుగ్మతలు, రోగాలు చిన్నవన్నీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఆ నాదము వినటము వలన, ఆ నాదము మనము ఉచ్చరించటము వలన ఇల్లంతా కూడా ఓంకార శబ్దముతో నిండినటువంటి దాని వలన ఇంట్లో ఉండేటువంటి సకల దోషాలు కూడా పోవడానికి పరిపూర్ణముగా మేలు జరిగేటువంటిది అని శాస్త్ర ప్రామాణికం, శాస్త్రములో ఉన్నటువంటిది. అందుకని ఇల్లు శుద్ధి చేసుకుని, మొదట స్నానము చేసిన తర్వాత శుద్ధి చేసుకుని ఒక చోటాని కూర్చొని ఓంకార శబ్దాన్ని గనక, ఓంకార నాదాన్ని గనక మనము ఉచ్చరిస్తూ నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారముగా గనక చేసుకుంటూ ఉన్నాము అంటే
అత్యద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి ఇంటికి, ఒంటికి, శరీరానికి, ఆ శరీరము ఉండేటువంటి ఇంటికి కూడా మేలు జరుగుతుంది అని. పరమేశ్వరుడి యొక్క ఢమరుగములో నుంచి మనకు అక్షరాలు పుట్టుకొచ్చినాయి అని శాస్త్రం. అందుకనే ఆయన ఇలా 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 అంటే మనము ఈరోజు మాట్లాడేటువంటి శబ్దము, మనము మాట్లాడే మాటలన్నీ కూడా శబ్దపూరితమైనటువంటి, శబ్దం వల్లనే కదా వస్తున్నాయి. అటువంటివన్నీ కూడా ఢమరంలో పుట్టుకొచ్చాయి. అందుకే ఓం నమ శివాయ, ఓంకారము లేనిదే ఏ అమ్మవారి నామము ఉచ్చరించినా, పరమేశ్వరుడి నామము ఉచ్చరించినా, ఓం నమో వెంకటేశాయ అని వెంకటేశ్వర స్వామిని ఉచ్చరిస్తూ ఉండినా, ఏ మంత్రాన్ని మనము ఉచ్చరిస్తున్నా ఓంకార శబ్దము లేనిదే ఏది పనికిరాదు. మనము గాయత్రి మంత్రాన్ని అనుకున్నా కూడా ఓంకార శబ్దము ముందు ఉండాల్సిందే కదా. ఓం భూర్భువస్వః అని చెప్పుకుంటున్నాము కదా. అందుకని కొన్ని మంత్రాలను బయటికి చెప్పకూడనటువంటి చోట కూడా చెప్పడము వలన అపవిత్రత, చెప్పవలసిన చోట చెబితే దానికి పవరు అనేటువంటిది ద్విగుణీకృతము, త్రిగుణీకృతమై, చతుర్గుణితమై ఇట్లా పెరుగుతూ పోతుంటుంది అన్నమాట. చెప్పకూడని చోట చెప్పడము వలన ఏమవుతుందంటే చెప్పిన వాడికి ఇబ్బంది, చెప్పిన మంత్రానికి బలము తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఉచ్చరించని చోట ఉచ్చరిస్తే ఏమవుతుంది? అందువల్ల మహాశివరాత్రి నాడు అయినా కూడా ఇప్పుడు ఓంకార శబ్దాన్ని మనము ఉచ్చరించాల్సినటువంటి సమయం ఏమిటంటే లింగోద్భవ కాలములో ఉచ్చరిస్తే, అలాగే తెల్లవారుజామున మళ్ళీ ఉచ్చరించినాము అంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చును మానవులు అందరూ కూడా. ఏవేవో వెంటబడి వెళ్ళక్కర్లేదు. లింగోద్భవ కాలములో గనక ఓంకారం శబ్దముతో ఎప్పుడైతే మనము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తామో, పరమేశ్వరుడి ముందు కూర్చొని చేస్తామో, మీరు ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి గంట కొట్టండి. ఆ గంట ఎటువంటి శబ్దం వస్తుందంటే దాంట్లో నుంచే ఓంకార ప్రణవం వస్తుంది. ఆ గంటలో నుంచి వచ్చేటువంటిదే ఓంకారం, ఏదో కాదు. అందువలన మనం ఆ ఘంటానాదం ఎప్పుడైతే వినపడుతుందో యావత్ 84 కోట్ల జీవరాశులు అలర్ట్ అవుతాయి. దేవాలయములో ఉండేటువంటి ఘంటానాదము వినపడితే భగవంతుడు లేడానికని కాదు, మనము ఘంటానాదము కొడుతూ ఉండేటువంటి పరమేశ్వరుడికి సేవ చేసుకోవడానికి సమయము ఆసన్నమైనది అని యావత్తు ప్రపంచాన్ని లేపడానికి పనికొచ్చేటువంటిది ఓంకారనాదము. ఆ ఘంటానాదములో మొత్తము ఆ ఊరు జనమంతా లేస్తారు. ఘంటా శబ్దం వినపడంగానే, ఘంటానాదం వినపడంగానే కదా. అందువలన పరమ పుణ్యప్రదమైనటువంటిది, యోగవంతమైనటువంటిది ప్రణవనాదం అని చెప్పబడుతున్నది తల్లి. ధన్యవాదాలు గురుగారు.